అరేబియా సముద్రం నుండి గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, కోస్తాంధ్ర మీదుగా ఉపరితల ఆవర్తనం వరకు ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఉత్తర బంగాళాఖాతంలో గురువారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. ఈ ప్రభావంతో జూలై 24 గురువారం నుంచి జూలై 28 వరకు 5 రోజుల పాటు కోస్తాంధ్రలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, ఉత్తర కోస్తా వెంబడి గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. సముద్రం అలజడిగా మారిన కారణంగా ఆదివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అమరావతి వాతావరణ విభాగం సూచించింది. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు. ఉపరితల ఆవర్తన ప్రభావంతో బుధవారం శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, అనంతపురం, ప్రకాశం తదితర జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. అత్యధికంగా శ్రీకాకుళం జిల్లా కంచిలిలో 69 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇటు తెలంగాణలోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. గురువారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 24 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కొన్ని జిల్లాల్లో 20 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ తెలిపింది. కరీంనగర్, కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, నల్గొండ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవడంతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందన్నారు. కుండపోత వర్షాలతో ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా ఏజెన్సీలో వాగులు, వంకలు పొంగిబొర్లుతున్నాయి. ఇక బుధవారం రాత్రి హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షానికి సిటీ మొత్తం జలమయమైంది. నగరంలోని కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, హైదర్ నగర్, హఫీజ్పేట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి, మణికొండ, మియాపూర్, సికింద్రాబాద్, బోయినపల్లి, బేగంపేట, పంజాగుట్ట, అల్వాల్, సరూర్ నగర్, దిల్సుఖ్ నగర్, హయత్ నగర్ ప్రాంతాల్లో వర్షం కురిసింది.